వరంగల్ జిల్లాలో ఏప్రిల్ 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభను ఉద్దేశించి హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ బాబు, మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కలను సాకారం చేసింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అన్నారు. దీంట్లో భాగంగా ఎల్లదుర్తి మండల సెంటర్లో కూడా 250 మీటర్ల లోపలనే మనకు మంచి స్థలం కూడా ఉండడం జరిగింది. దాని గురించి మా రైతులను కోరగానే వెంటనే వారందరూ కూడా సహకరించి పార్టీ మీటింగ్ చేసుకోవాలని చెప్పి ముందుకు వచ్చి చూసి కూడా ఇవ్వడం జరిగింది. దానికి సహకరించిన స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రైతులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ద్వారా అందరూ కూడా తెలియజేస్తున్నాం. మరి కేసీఆర్ గారు మరి వారు ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి బాధ్యులను 2-3 రోజుల్లోనే అన్ని రకాల పనులకు, అన్ని రకాల సేవలు అందించడానికి అందరూ కూడా మరి మనం గుర్తించి పనుల విభజన చేయడం జరుగుతుంది. ఆ యొక్క సభ నిర్వహణ కోసం ఎలగదుర్తి రెవెన్యూ గ్రామ పరిధిలో 1054 ఎకరాల పార్కింగ్ ప్లేస్ను నిర్ధారణ చేసినాం. 159 ఎకరాల పైబడి కూడా ఇంకా కూడా పెంచాలనేటువంటి డిమాండ్ ఉంది. సభ నిర్వహణ కోసం గ్రౌండ్ను కూడా గుర్తించడం జరిగింది. 1214 ఎకరాల పైచిలకు ఇప్పటికే సంబంధించిన రైతులు సభ నిర్వహణ కోసం రాతపూర్వకంగా వారు ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. వారికి రైతులకు మొదలుగా వారు ఈ సభ నిర్వహణకు స్థలాన్ని ఇచ్చి సహకరించినటువంటి రైతులకు చేతులు జోడించి బీఆర్ఎస్ పార్టీ పైన టీఆర్ఎస్ పార్టీని స్థాపించి 25 ఏళ్ళ పాటు ఇటు ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తూ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణను సాధించడమే కాకుండా 14 ఏళ్ల పాటు యావత్ తెలంగాణ ప్రాంతం అంతా కూడా కలదిరిగి ఏ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఏ వనరులు ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఏ వర్గానికి ఏ సమస్యలు ఉన్నాయని చెప్పి పూర్తిగా అధ్యయనం చేసి దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీ నాయకులందరినీ కూడా ఏకదాటిపై తీసుకొచ్చి 14 ఏళ్ల పాటు దేశంలో ఎక్కడ కూడా ఉద్యమం జరిగిన విధంగా ఒక వినూతనంగా అనేక ఉద్యమ కార్యక్రమాలు, ఇటు బిలియన్ మార్చ్ అయితేనేమి, సకల సమ్మె అయితేనేమి, అనేక ఉద్యమాలను మరి చేస్తూ 14 ఏళ్ల పాటు శ్రమించి మరి చివరికి తన ప్రాణాన్ని కూడా అడ్డు పెట్టుకొని తెలంగాణను సాధించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 25 ఏళ్ల టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలను ఘనంగా వైభవంగా ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఎల్కర్తుర్తిలో మరి ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్య నాయకులతో మరి అన్ని సంప్రదించి మరి నిర్ణయాలు తీసుకున్నది. ఈ రోజే మేము మరి దానికి కావాల్సినటువంటి పర్మిషన్ కూడా మరి పోలీసు వాళ్లకు మరి అందజేయడం జరిగింది. మరి ఈ సభకు లక్షలాది మంది తరలి వచ్చే మరి పరిస్థితి ఉన్నది. మా అంచనాలకు కూడా మించి పరిస్థితి ఆ తీరుగున్నది. సుమారు 2 లక్షల కుర్చీలు ఏర్పాటు చేసి సుమారు తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు ప్రజలందరూ కూడా వచ్చే విధంగా ఆస్కారం ఉన్నది. మరి ఒకవైపు తెలంగాణ సాధించడమే కాకుండా మరి 10 ఏళ్ల పాటు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా దేశంలో ఎక్కడ లేని విధంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మరి దేశమే తెలంగాణ వైపు చూసే విధంగా మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి ప్రగతి మరి పథకాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ 14 ఏళ్ల పాటు మరి ప్రజలందరూ కూడా విసిగి చెంది ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి అనేక వైఫల్యాలు మరి చేసి ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చలేని స్థితిలో ఉంటే మరి అప్పుడు ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పరంగా ఇప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేసేది కేవలం బీఆర్ఎస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అప్పుడు ఉద్యమ పార్టీగా ప్రధానంగా మా
ప్రజల పక్షాన మేము మా పాత్ర పోషించడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం పరంగా మరి ప్రజలతో మమైక్యమై ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయడం జరిగింది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా మరి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంటే ఎప్పటికప్పుడు మా జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రజలందరూ కూడా మరి చేరదీసి వారి ఆకాంక్ష మేరకు ప్రతిపక్ష పార్టీగా పోషించడం జరుగుతుంది. మరి రాబోయే ఈ నెల ఏప్రిల్ 20న జరగబోయే లక్షలాది బహిరంగ సభలో మా అధినేత కేసీఆర్ గారు ఇచ్చే మరి ఆదేశం మేరకు వారు దిశ నిర్దేశించే విధంగా మా పార్టీ శ్రేణులందరూ కూడా పనిచేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ